నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా మంగళవారం జరిగే శకట ఉత్సవం, గురువారం ఉదయం జరిగే రథోత్సవ కార్యక్రమాలకు ఆలయ ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ జాతరలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ వారిచే విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం రోజు 1,00,000కు పైగా భక్తులు హాజరై అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సదుపాయం, మంచినీటి సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. అలాగే శాంతి భద్రతలకు విఘాతం రాకుండా జాతర సజావుగా జరిగేందుకు బెజ్జంకి పోలీసులు సైతం పలు చర్యలు చేపట్టారు. శకటోత్సవం రోజు మరియు రథోత్సవం రోజున పోలీస్ ప్రత్యేక దళాలు సైతం రానున్నట్లు పోలీస్ శాఖ వారు తెలిపారు. అలాగే జాతర గ్రౌండ్ లో ప్రాంగణాన్ని గుంతలు లేకుండా జేసీబీలతో చదును చేయించారు. జాతర సందర్భంగా హాజరయ్యే భక్తుల సౌకర్యం, వారికి అందుబాటులో కొబ్బరికాయలు, లడ్డు ప్రసాదాలను అందుబాటులో ఉంచడం జరిగింది. ఆలయ ప్రాంగణంలోనే పలు మిఠాయి దుకాణాలు వెలిశాయి. అలాగే చిన్న పిల్లలకు అటవిడుపులో భాగంగా ట్రైన్ సౌకర్యం, బైక్ రైడింగ్, మోటార్ సైకిల్, కార్ డ్రైవింగ్ల కొరకు పలు వాణిజ్య వ్యాపార సంస్థలు నెలకొన్నాయి. బండి బండి షోకైన దొరల బండి తై జోడెట్ల బండి బండి అమ్మా ప్రథమ దివస సాయంకాల సాయం ఆరాధన వాడికి ఎక్కడ చెరపడు దానిలో జంప్ అయితే చిన్న ధర మా స్వామి బెజ్జంగి జాతర 50 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాత చేస్తారు. ఇక్కడ స్వీట్ షాప్ తెలంగాణలో ఫేమస్ స్వీట్ మాది. తక్కువ రేట్కి ఇస్తాం. లడ్డు, బాలిషే, మైసూర్ పాక్ అందరికన్నా మంచి స్వీట్స్ ఇస్తాం. ఒరిజినల్ సీసాల హార్లు ఉంటాయి, స్పెషల్ మిఠాయి ఉంటుంది, మైసూర్ పాక్, బాలిషే, లడ్డు, జిలేబీ, ప్రతి ఒక్క స్పెషల్ ఐటమ్ ఉంటుంది. బెజ్జంగి నరసింహస్వామి జాతరలో 50 సంవత్సరాల నుంచి ఇక్కడ స్వీట్ షాప్ ఉంది మాది, మా తాత ముత్తాత కాలం నుంచి.